కానీ ఇంత జరిగిన తర్వాత అసలు పర్సనల్ మనకెందుకు, ప్రొఫెషనల్గా చూసుకుంటే తారా మాస్టర్ అనే వ్యక్తి డ్యాన్స్ స్టైల్, ఆ మూమెంట్స్ వేరే మాస్టర్ ఎవరు బీట్ చేయలేరు. మనం కంటిన్యూ చేసుకుందాం వర్క్స్ అని మీకు సపోర్ట్ చేసిన హీరోస్ ఉంటారు కదా? అందరూ చేశారండి, అందరూ చేశారు. వాళ్ళకి కూడా సరౌండింగ్ ఏదైనా చెప్తే విన్నాను కదా. సరౌండింగ్ మీన్స్ హీరో చెప్తే ఓకే అన్నీను, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. ఓకే, హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మిగతా వాళ్ళందరూ ఓకే, నాలాంటి వాళ్ళే ఉంటారు అందరూ. బట్ వాళ్ళలో కూడా ఎవరో ఒకరు సజెషన్ ఇవ్వడం, ఏ ఫ్రెండో చెప్పడం, వేరే వాళ్ళు ఎంట్రీ తీసుకోవడం. సో మిమ్మల్ని ఆ సాంగ్ నుంచి తప్పించడం ఇలా జరిగాయి బానే. నాకు 1 or 2 మూవీస్ జంప్ అయిపోయినాయి. అప్పుడు నాకు వెక్స్ అయిపోయింది. ఇంత కష్టపడి పనిచేసాం కానీ ఎవరో ఇంకొకరు దొరికితే మనల్ని ఫుల్గానే మర్చిపోయినారు కదా. అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు కదా, అవన్నీ జరిగిన తర్వాత ఇది జరిగిందా? ఏది? అదే మీరు చెప్పేది. ఏమది? సినిమాల నుంచి తప్పించటం, ఈ సాంగ్ వేరే వాళ్ళని పెట్టడం, మళ్ళీ వేరే మాస్టర్ని. సూపర్ డూపర్ హిట్ లేదు, అది సినిమాలో జరిగేది, అందరికీ జరిగేది. అది ముందు నుంచే జరుగుతూనే ఉంటాయి. అది ఇంకొకరు ఫీల్డ్కి ఇంకొకరు ఎంటర్ అయితే రాకుండా ఉండకూడదు అనేది ఏం లేదు, వాళ్ళు రావాలి. బట్ మెజారిటీగా పెద్ద పెద్ద ప్లేస్లో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు డౌన్కి వెళ్ళిపోతారు. అలా జరిగింది నాకు. నేనేం ఫ్లాప్లో సినిమాలు ఆడడం లేదు అనే సిచ్యువేషన్లో ఉండలేదు ఎప్పుడూ. సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. మొన్న ఇది ఉయ్యాల జంపాల వరకు అంత, దాని తర్వాత కూడా చేసిన కూడా హిట్లే, 2 3 పాటలు. కానీ ఒక మంచి గ్రిప్లో ఉన్న మనిషి ఆ ప్లేస్లో లేదు అనేసరికి బాగా డౌన్ అయిపోతుంది. ఓకే, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 ఏజ్ ఉంటుంది కదా మాస్టర్ మీకు? 75. ఏం తింటారు మాస్టర్ ఫుడ్? మన ఇండియన్ ఫుడ్, పల్లెటూరు ఫుడ్. పల్లెటూరులో మీన్స్ మామూలు లైఫ్ ఉన్నప్పుడు డబ్బు గల వాళ్ళు కానీ ఎవరే కానీ మనం ఏం తింటాం, ఆంధ్ర వాళ్ళం, ఆంధ్ర తెలంగాణ అంతా రైసు, చేపలు బాగా తింటాను, ఫిష్ బాగా తింటాను. చికెన్ తక్కువ, మటన్ తక్కువే. బట్ బిర్యానీ ఇష్టం. బిర్యానీ చేసినప్పుడు చికెన్, మటన్ ఏదో ఒకటి. ఫిష్ ఎక్కువ ఇష్టం, డ్రై ఫిష్ కూడా. అన్ని బాగా తింటాను, బాగా భోంచేస్తాను నేను. రైస్ బాగా భోంచేస్తాను, అండ్ దోశలు, ఇడ్లీ, ఉప్మా, అది ఇది అంతా ఇండియన్ ఫుడ్ మొత్తం బాగా చేస్తాను. నార్త్ తెలియదు, సౌత్, ఓన్లీ సౌత్. మెడిటేషన్, యోగా, వాకింగ్ ఇవి చేస్తుంటారా? వాకింగ్ బాగా చేస్తారా? ఓకే, వాకింగ్ బాగా ఇష్టం. ఓకే, అది కాక యంగ్లో మీరు చేసిన డాన్స్ మీ బాడీకి ప్లస్ అయి ఉంటుంది. డాన్స్ నేను ఇప్పుడు కూడా కొంచెం యోగా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. యోగా అంటే నాకు తెలిసిన ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకుంటాను, గంట అరగంట. వాకింగ్ ఈ మధ్య ఎక్కువ వాకింగ్. నాకు మైండ్ కూడా బాగుంది వాక్ చేస్తుంటే. వేరే జ్ఞాపకాలు ఏమి రావటం లేదు. ఎక్కడ నచ్చితే ఎక్కడ గార్డెన్ అది బాగుంటే కూర్చుంటాను. చాలాసేపు కూర్చొని అందరిని అబ్జర్వ్ చేస్తాను, నేచర్ని చూస్తాను, నీళ్ళు, గాలి, ఆకాశం చూసుకుంటూ కూర్చొని ఇంటికి వచ్చేస్తాను. ఓకే, చికెన్ మటన్ తిన్ను అన్నారు అంటే యాక్చువల్గా మీరు ముస్లిం కమ్యూనిటీ. అవును. ఒక ముస్లిం అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళి తారా మాస్టర్గా మారిపోయి ఒక ప్రపంచం. తారా మాస్టర్ అంటే ఒక వేవ్ అట్లా వచ్చేసింది. కానీ మీ ఫ్యామిలీలో ఊహించారు ఎవరైనా కానీ ఒక డాన్స్ మాస్టర్ గా రాణిస్తుంది? ఎవరు ఊహించలు. నా ఫ్యామిలీలో నా తర్వాత ఎవరు రాలేదు కూడా, రాలేదు. కనీసం మీకు అసిస్టెంట్లుగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా లేరా? లేరండి, లేరు. ఎందువల్ల? మీరు ఎంకరేజ్ చేయక లేకపోతే వాళ్ళకి ఇష్టం లేక? నేను ఎంకరేజ్ చేస్తాను, వస్తే ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు వచ్చి ఉండొచ్చు, ఎక్కడో వేరే ప్లేస్లో ఉండొచ్చు, కానీ నా ప్లేస్కి రాలేదు, నా దగ్గరికి రాలేదు. తర్వాత నేను కూడా వర్క్ చేసినంత కాలం ఎవరిని వెళ్ళి చూడడం, మీట్ అవ్వడం అన్నీ కట్ అయిపోయినాయి. సో నౌ ఇట్ ఈస్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అందరూ వస్తున్నారు, పోతున్నారు. ఎప్పుడూ మేము 3 సిస్టర్స్, మగపిల్లలు లేరు అమ్మకి, మాకు బ్రదర్ లేరు. 3 సిస్టర్స్, నేను మూడో 2 ఇంట్లో ఉండేవాళ్ళే పిల్లలు. వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు నేను ఉంటుండేది. ఓకే, ఫస్ట్ గురువు అంటే సలీం మాస్టర్. సలీం మాస్టర్ అసలు ఇష్టం లేదు, మైక్ ముందు చెప్తున్నాను, కెమెరా ముందు ఇష్టం. ఆయన కొంచెం చిల్లర అల్లరిగా మాట్లాడేవాళ్ళు అప్పట్లో.
ఆయనతో వర్క్ చేసిందేలే నేను. ఆయన చెప్పుకున్నాడు అలాగా, ఓకే. చెప్పుకున్నాడు. మళ్ళీ తర్వాత ఆడవాళ్ళు ఏంటి డాన్స్ మాస్టర్ అని ఇంటర్వ్యూ ఇచ్చాడు దీంట్లో, ఈనాడు పేపర్లో. దాంట్లో నేను మాస్టర్ అయినప్పుడు అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. ఇదేంటి నన్ను తిడుతున్నాడు, ఆడవాళ్ళదేనయ్యా డ్యాన్స్ చేయాల్సింది ఆడవాళ్ళే, మగవాళ్ళు. అప్పట్లో డూయట్ ఉంటే హీరో వాకింగ్ అలా ఉండేది కదా, హీరోయిన్సే డ్యాన్స్ చేసేవాళ్ళు, హీరోలు ఎక్కువ చేసేవాళ్ళు కాదు కదా ఒకప్పుడు. అది చెప్పాను నేను. మేమే డ్యాన్స్ చేస్తుండేది, హీరోయిన్సే డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు వచ్చి డ్యాన్స్ చేస్తున్నావు, మళ్ళీ మమ్మల్ని చేయవద్దు అంటున్నావు అని ఇద్దరికి గొడవ పడింది సలీం మాస్టర్కి నాకు. దాని తర్వాత మేము అసలు మాట్లాడుకోలే. ఆయన గ్రూప్లో ఉన్నప్పుడు, నేను గ్రూప్లో ఉన్నప్పుడు కొన్ని గ్రూప్లో కలిసి ఆడాం. ఇప్పుడు ఎలాగ క్రౌడ్లో ఉంటాం కదా, అలాగా కలిసి చూసిందే ఆడింది, అంతేగాని అతని దగ్గర అసిస్టెంట్గా ఎప్పుడూ లేరు. ఆయన చెప్పుకున్నాడు అలాగని, అబద్ధం చెప్పాడు. ఎవరిని అడగండి, నేను ఎప్పుడు చేసిందిలా, ఆయన దగ్గర ఇష్టం కూడా లేదు, ఆయన కాంపౌండ్కే వెళ్ళింది లేదు. ఎవరు మరి మీ గురువు? ఎవరు? నా గురువు తంగప్పన్, హీరాలాల్ గారు, హీరాలాల్ మాస్టర్, తరుణ్ మాస్టర్ ఫాదర్, అదే చిన్ని ప్రకాష్ వాళ్ళ పెద్ద నాన్న. ఆ ఫ్యామిలీ మొత్తం ఆర్ట్. ఎవరు? హీరాలాల్ గారు, సోహన్ లాల్ గారు, సోహన్ లాల్, హీరాలాల్, చిన్నిలాల్, రాధేశ్యామ్, నలుగురు బ్రదర్స్ వాళ్ళు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు ప్రకాష్, సురేఖ వాళ్ళు కోడలు, అండ్ మన ఇది తరుణ్, అలాగా వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. ఆ జనరేషన్ ఆ ఫ్యామిలీస్లో ఎక్కువ చేశాను నేను. ఇతను అక్కడ గ్రూపులకు వచ్చేవాడు. సలీం మాస్టర్ కూడా గ్రూప్ చేసి ఉన్నాడు హీరాలాల్ మాస్టర్ గారితో, అంతే. సోలోగా ఎప్పుడు చేయలేదు. సో మీ గురువు అంటే ఓన్లీ తంగప్పన్ మాస్టర్? హీరాలాల్ మాస్టర్, తంగప్పన్ మాస్టర్ అంతే. హీరాలాల్, తంగప్పన్ అండ్ హీరాలాల్ వాళ్ళిద్దరే. తంగప్పను ఈ స్టైల్. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారే, కొంచెం మీనింగ్ వదిలేసి, మాటలు వదిలేసి, భావాలు వదిలేసి, ఏదో మాకు ఇదే తెలుసు ఇదే చేస్తామని చేస్తున్నారు కదా. అది ఆ టైం బాగుంటే దేవుడి వల్ల, హీరోల వల్ల, ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన డబ్బుల వల్ల అది కొత్తదనం కనిపెట్టి వాళ్ళేదో చేస్తారు. ఆ మీనింగే తెలియకుండా డాన్స్ మాస్టర్లు వస్తారు మన లాంగ్వేజ్ కూడా ఎంతో మంది. తెలుగే తెలీదు. నువ్వు అంటే నువ్వు అని చూపేదాన్ని నువ్వు అంటారు, ఇప్పుడు సొల్లమ్మా అంటారు పక్కన ఉండేవాళ్ళు. నువ్వు అంటే ఇలాగని, నువ్వు అంటే ఇలా చెప్పాలనేది కూడా రాని వాళ్ళు కూడా వచ్చారు, చేస్తున్నారు. అలా తయారైంది డ్యాన్స్ ఇప్పుడు. అంటే అన్నిటికీ భావం కావాలని లేదు.